ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనం. Proverbs 25 and verse 15. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలు నలుగుగొట్టును. By long forbearing is a prince persuaded, and a soft tongue breaketh the bone. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క నూతన వారమును ప్రారంభించడానికి తన కృపను మన పట్ల చూపెట్టినారు. కాబట్టి ప్రియులారా, జ్ఞానము కలిగి సమయోచితముగా మన ప్రవర్తన ఉండాలంటే మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ఆయనతో సహవాసం చేస్తే ప్రియులారా, ఆ జ్ఞానము ఆ తలంపులు దేవుడు మనకిస్తాడు. తిరిగి మరొకసారి మన యొక్క అనుదిన జీవితంలో మనకు ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి క్వాలిటీ ఏమిటంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. అంటే ప్రియులారా, ఎప్పుడైతే మన జీవితంలో ఈ యొక్క దీర్ఘశాంతము ఉంటుందో మరి ఓర్చుకుని సహించుకుని ఎదురు చూస్తాం. అంటే మరి జరగన దాని కొరకు వెంటనే భయపడము, కానీ జరుగుతుంది అని విశ్వాసం కలిగి ఉంటాం. ప్రియులారా, అలాంటి విశ్వాసం ఎప్పుడైతే దేవుని మీద మనకు ఉంటుందో మన నెమ్మది కలిగి ఆ దినమును ఎంతో తృప్తి కలిగి మనం జీవిస్తాం. అలాగ ఉండాలంటే దేవుని వైపు చూడాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు ప్రియులారా, మనకు కావలసినటువంటి దీర్ఘశాంతమును, సహనమును, ఓర్పును దేవుడు మనకిస్తాడు. తద్వారా అనేకమైనటువంటి కీడు అపాయములు పొందకుండా మరి పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో మీ ప్రశస్తమైన మాటలు వినటానికి కృప చూపెట్టినారు. మీకు వందనాలు. ఎంతో జ్ఞానము కలిగినటువంటి మీ మాటలు మాకు మా కుటుంబాలకు అవసరమనాయన. ఈ దినాల్లో అన్నిటికీ మేము చోటిస్తూ ఉంటాం, కానీ దేవుని మాటలకు పరిపూర్ణమైన విశ్వాసంతో చోటివ్వలేకపోతుంటాం. క్షమించండి. దీర్ఘశాంతము కలిగిన వారు కుటుంబాల్లో ఉంటే ఎంత ఆశీర్వాదము. దీర్ఘశాంతము కలిగిన వారు ప్రభా ఆఫీసెస్లో ఉంటే, దేశంలో ఉంటే ఎంత ఆశీర్వాదము, ఎంత మేలు ప్రభా. ఇలాంటి శ్రేష్టమైనటువంటి గుణము మాకు కావాలంటే ప్రభా మీ వైపు చూసి మేము నేర్చుకోవాలి. సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు ఏ అవసరాలు ఉన్నారో అది మీకు తెలుసు ప్రభా. మీరు వారితో మాట్లాడండి, సహాయం ఇచ్చేయండి. కుటుంబాలు మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ప్రభా మీ శాంతిని, మీ సమాధానం దయచేయమని మమ్మీ చేతికి అప్పగించుకుంటూ మా కొరకు మరణించినటువంటి యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మరొకసారి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.